ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ స్త్రీ అని మాత్రమే కాకుండా స్త్రీ పురుషుల గురించి బైబిల్ గ్రంథం చెబుతుంది. వెలుపలి అందము తాత్కాలికమని, దేవుని భయం మాత్రమే జీవితాన్ని నిజంగా గౌరవప్రదంగా నడిపిస్తుంది. దేవుణ్ణి గౌరవించే జీవితం ఎవరు తీసుకోలేనిటువంటి విలువను మన జీవితాలకు ఇస్తుంది. దేవుడు తనకు భయపడే వారిని గౌరవంతోనూ కృపతోనూ ఆశీర్వాదంతోనూ నిలబెడతాడు. ఎవరైతే దేవునికి భయపడతారో వారి జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ దేవునికి భయపడకుండా మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు మన జీవితం వ్యర్థం అయిపోద్ది. దేవుని భయపడే వారి జీవితం వ్యర్థం కాదని, అది గౌరవంతోనూ ఆశీర్వాదంతోనూ కృపతోనూ ఉంటుందని ప్రభు మనకి చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో దైవికమైనటువంటి భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవిద్దాం. దేవుని సన్నిధిలో దేవుని చిత్తము చేస్తూ గౌరవంగా బ్రతికినప్పుడు దేవుడు మనల్ని కొనియాడే స్థితిలో, అంటే ఆశీర్వాదకరమైన స్థితిలో మారుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. కృప కలిగిన తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత సహాయం చేస్తున్నందుకు మీ స్తోత్రాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. భయభక్తులు కలిగినటువంటి వారు కొనియాడబడతారని, మా జీవితంలో భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని దయచేయండి. నైనా గౌరవాన్ని మీ నుండి అనేక మంది నుంచి పొందుకునే కృప మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. నైనా వివాహ దినాలు, పుట్టినరోజుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా పని పాటల్లో తోడుగుండండి, సహాయం చేయండి. ప్రతి సాతాను క్రియను లయపరచండి. నేను ఈరోజు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళని, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళని, పని పాటలకు వెళ్ళే వాళ్ళని, వారి పనుల నిమిత్తం ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వాతావరణాన్ని అనుకూలపరచండి. ఏదైనా దీవులతో నింపమని ఈ ప్రార్థన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.